దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఉదయకాలపు వేళలో దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ వారం దినాలు మనందరం కాపాడబడి ప్రభు యొక్క పాద సన్నిధిలో మరొకసారి ఈ విధంగా కూడి ప్రభును స్తుతించడానికి మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. పాటలు పాడాం, ఆరాధన చేశాం. కొద్ది నిమిషాలు విజ్ఞాపన ప్రార్థనలో కూడా ప్రభు ఉన్నారు. చదివినటువంటి కీర్తనలోంచి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. గత 3 కీర్తనల్లో అనేక విషయాలు ఆలోచన చేస్తూ వచ్చాం. గత కీర్తన భాగంలో మరి ఎంతమంది తను బాధిస్తున్నారో, బాధించేవారు ఎంత విస్తరించారో, అటువంటి సమయంలో దావీదు ఎలా నిరీక్షణ కలిగి ఉన్నాడో కొన్ని విషయాలు గత వారంలో ఆలోచన చేస్తాం. ఈరోజు 4వ కీర్తనలోంచి కూడా కొన్ని మాటలు త్వరగానే, సమయానికి కరెక్ట్గా 12 అయింది, 1 గంటకే మనం వాక్యాన్ని ముగించుకుందాం. మీరు త్వరగా వెళ్ళిపోవడానికే మిమ్మల్ని విడిచిపెడతాం. త్వరగా వాక్యంలోకి వెళ్దాం. 4వ కీర్తనలో మొదటి సందర్భం, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ చదివినటువంటి భాగంలో దావీదు ఒక మంచి మాటతో చెప్తున్నాడు. నా నీతికి ఆధారం ఎవరంటే దేవుడు అని. నా నీతికి ఆధారము దేవుడు. ఇక్కడున్న మనం కూడా నీతిమంతులం కాదు అని బైబిల్ చెప్తుంది. అయితే మన నీతికి ఎవరు ఆధారమో కూడా ఒక మాట 2 మాటలు జ్ఞానం చేద్దాం. ముందుగా రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునో లేడు, దేవుని ఎదుకువాడు ఎవడునో లేడట. చూడండి, చదవబడినటువంటి భాగంలో మనం గమనిస్తే నీతిమంతుడు అనేవాడు ఎవడునో లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడట. అదే అధ్యాయంలో 23వ వచనం రాయబడ్డది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతూ ఉంది, అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇది మన చరిత్ర. ప్రపంచ దేశంలో మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడి గురించి దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీతి అనేది మనుషుల్లో లేదు అని చెప్పాడు. నీతిమంతుడు ఒక్కడును కూడా లేడని చెప్పబడ్డది. అంటే నీతిమంతులు కాని వాళ్ళందరూ ఎవరంటే పాపములు ఉన్న వాళ్ళే. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ అంటాడు, అపరాధముల చేతను పాపముల చేతను మేమేమైన వారమో తెలుసా, సచ్చిన వారు. మరి ఈ సృష్టిలో ఈ పాపం ఎలా వచ్చింది, ఎందుకు వీళ్ళందరూ అనీతిమంతులు అయ్యారు అని ఆలోచన చేస్తే, దేవుడైన యెహోవా సృష్టిని నేల మట్టితో మనుషుని ఏం చేశాడు, నిర్మించాడు. నేల మట్టితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మ నాసికా రంధ్రములో నుంచి దేవుడు గాలిని ఓదగా నరుడికి ఏమొచ్చిందంట, జీవాత్మ వచ్చిందని రాయబడింది. ఆ విధంగా దేవుడు ఒక మనుషుని నేల మట్టితో నిర్మించి దేవుడు జీవవాయువును ఊదినప్పుడు నరుల్లోనికి జీవాత్మ వచ్చింది. ఆ నరుణ్ణి దేవుడు ఏదోను అనేటువంటి తోటలో ఉంచాడు. ఏదోను తోటలో ఆదాము చక్కగా ఉంటున్నాడు. కానీ ఒకరోజు ఆదాముతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి చెప్పాడు తెలుసా? ఆదామా, నీ దగ్గరకు తీసుకురాబడేటువంటి జంతువులకును పక్షులకును పశువులకును దయచేసి నువ్వు పేర్లు పెట్టాల, నువ్వు పేర్లు పెట్టు అని చెప్పి
ఆదాముకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చినటువంటి జంతువులన్నిటికీ ఆదాము ఏం పెడుతున్నాడు? పేర్లు పెట్టాడు. వచ్చే ఆడ మగ వస్తుంది, వాటికి పేర్లు పెడుతున్నాడు. అన్ని జత జతలుగా వచ్చాయి, అన్నిటికీ పేర్లు పెట్టాడు. కానీ రాత్రి ఆదాము పరిస్థితిని దేవుడు గమనిస్తుంటే మనసులో ఏదో మరి లోటుగా కనపడుతుంది. ఆదాము జీవితంలో ఏదో చింతగా కనపడుతుంది. ఏంటి పరిస్థితి అని చెప్పి దేవుడు గమనించి, మానవుని హృదయాన్ని ఎరిగిన వాడు ఎవరంటే దేవుడు కనుక, అయ్యో జంతువులు, పక్షులు, పశువులన్నీ కూడా జత జతలుగా వచ్చాయి, ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు కనుక ఆదాము ఏం పడుతున్నాడంటే, అయ్యో నాకు జత లేదే, నాకెవరు తోటి సహాయం లేరే, నేను ఒక్కనే ఉన్నానని చింతపడుతున్నాడు ఆదామని దేవుడు ఆదామును గ్రహించి, ఆదాము మనసును ఎరిగిన దేవుడు ఆదాముకు కూడా సాటైన సహాయం చేయాలనుకున్నాడట. ఎలాగా? ఎక్కడి నుంచి తెచ్చినా సూట్ అవుతుందో సూట్ అవుతుందని చెప్పి అతనిలో నుంచి ఒక ఎముకను తీయాలనుకున్నాడట. ఆదాము ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి, ఆ ఎముక తీసిన స్థానాన్ని మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకను పట్టుకెళ్ళంట స్త్రీనిగా నిర్మించుకుని, ఆ స్త్రీనంట ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఆదాముకు సాటైన సహాయంగా దేవుడిచ్చాడు. ఎప్పుడైతే ఆదాము దగ్గరకు దేవుడు తీసుకొచ్చాడో ఆదాము అంటున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడును గనుక నారి అనబడునని ఆదాము అవ్వమ్మను ఏం చేసుకున్నాడు తెలుసా? హత్తుకున్నాడట. ఆ విధంగా ఏదోని తోటలో దేవుడు ఆదామును అవ్వ నుంచి ఆ తోటలో ఆ చెట్లన్నిటి మీద, పళ్ళుల మీద చక్కని అధికారం ఇచ్చాడు. ఒకరోజు దేవుడు వాళ్ళిద్దరికి ఒక మాట చెప్పాడు. ఈ చెట్టు పళ్ళల్లో ఇదిగో మధ్యలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలం ఆ చెట్టు, ఇది మంచి చెడులు తెలియజేసే వృక్ష ఫలం, దయచేసి 2 చెట్ల జోలికి మీరు పోకండి, మిగిలిన పళ్ళులన్నీ మీరు తినండి అని చెప్పేసి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఆ 2 చెట్లు చూపించి ఆ 2 చెట్లు పళ్ళు తినొద్దని చెప్పాడంట ఆదాముకి అవ్వమ్మకి. ఆ విధంగా దేవుడు చెప్పిన మాటకు భయపడుతూ ఆ తోటలో మిగిలిన చెట్ల పళ్ళన్నీ తినేవారు, కానీ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. ఈ విధంగా వారి కుటుంబం, తండ్రి మరి కుమార్తె అన్నట్టుగా వీళ్ళు చక్కగా సహవాసంలో ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుడైన యెహోవా తోటలోకి ఉదయం అలాగే సాయంకాలం వేళ దేవుడు ఆ తోటలోకి వస్తూ ఉండేవాడట. వచ్చినప్పుడు ఆదాము అవ్వలిద్దరూ కూడా చక్కగా ఆయనతో చక్కగా సహవాసం కలిగి మాట్లాడుతూ ఉండేవారట. చాలా బాగా ఉండేది ఆ సహవాసం. కుటుంబ వ్యవస్థలో తండ్రి మాటకు బిడ్డలిద్దరూ కూడా ఏమవుతున్నారంటే లోబడుతూ ఉన్నారు. తండ్రి రాగానే పరుగు వస్తున్నారు, చక్కగా తండ్రితో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఇది చూసినటువంటి సాతాను ఎలాగైనా సరే ఈ కుటుంబంలో సహవాసాన్ని దూరం చేయాలని, వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యతను పాడు చేయాలని ఆలోచన చేసి సాతాను అంటే ఏదోని తోటలో సర్పంలోకి ప్రవేశించిందట. ఎక్కడ ప్రవేశించింది? సర్పంలోనికి అంట సాతాను ప్రవేశించి ఒకరోజు ఏదోని తోటలో పళ్ళు కోసు కూడా తిరుగుతున్నటువంటి అవ్వమ్మతోటి సర్పం మాట్లాడడానికి ఇష్టపడ్డదట. ఏమన్నది? ఇది నిజమా అన్నదట. ఏది నిజం ఆలోచన చేస్తుంది అవ్వమ్మ. అలా ఆలోచన చేస్తున్నప్పుడు రెండవ మాటకు అందట, ఈ చెట్టు పళ్ళల్లో ఏ చెట్టు పండు అన్న దేవుడు తినొద్దని చెప్పాడా అని అడిగిందట. అవ్వమ్మ వెంటనే చెప్పాడు కనుక చెప్పాడు అన్నదట. ఎందుకు తినొద్దన్నాడో తెలుసా అని అడిగిందట. ఎందుకు తినొద్దన్నాడో తెలీదు, తింటే మీరు చచ్చిపోతారు, తినొద్దన్నాడు అన్నదట. అప్పుడు సర్పం అందట, మీరు సావనే సావరు, మీరు దేవుని కంటే మరి గొప్పవారు అవుతారని చెప్పి దేవుడు తినొద్దన్నాడు అని చెప్పిందంట సర్పం. ఆ మాటలు అవ్వమ్మకు చాలా ఇంపుగా ఉన్నాయట, ఇష్టంగా ఉన్నాయట. దేవుడు చెప్పినటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళడానికి భయపడేటువంటి అవ్వమ్మ ఆ మాట తీసుకుని, ఏ మాట తీసుకుంది? దేవుని కంటే మీరు గొప్ప వాళ్ళు అయిపోతారని దేవుడు తినొద్దన్నాడు అన్నటువంటి మాట తీసుకుని, ఇప్పుడు వెంటనే దేవుడా ఎందుకు తినొద్దన్నావా అని అనుకుంటే మేము ఎప్పుడో తినేసి ఉండేవాళ్ళం, కానీ అందుకోవట్లేదు, కానీ నువ్వు ఇంత స్వార్థపరుడువా అన్నట్టుగా
దేవుని మీద అవ్వమ్మకు అప్పగించుకుని ఏ చెట్టు దగ్గరికి వెళ్తాక భయపడేదో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పండు కోసుకుని అవ్వమ్మ ఏం చేసిందంట, తిన్నది. ఒక పండు పట్టుకెళ్ళి భర్తకిచ్చింది, ఆయన తిన్నాడు. వీళ్ళిద్దరూ తినదనమన్నా వాళ్ళ నేత్రములు ఏం చేయబడ్డాయట, తెరవబడ్డాయి. వాళ్ళ స్థితి ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. తినుదినమని ఏమవుతారన్నాడు దేవుడు, సస్తారన్నాడు. ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు, శారీరకంగా వాళ్ళు మళ్ళా జీవించడం మొదలుపెట్టారు. ఆత్మనేత్రములు మూయబడ్డాయి. అప్పుడు వరకు ఆత్మనేత్రములతో చూశారు, ఇప్పుడు శరీర నేత్రములు తెరవబడ్డాయి. ఆ విధంగా సాయంకాలపు వేళలో ప్రతిరోజు వచ్చినట్టు దేవుడు ఆ తోటలోకి వచ్చి ఆదామా అని పిలిస్తే ఆదాము కనబట్టలేదు, కానీ ఆదాము మాట వినబడుతుంది. ఎక్కడి నుంచి వినబడుతుంది? ఆదాము అంటున్నాడు, ఇదిగో నీ స్వరము నాకు వినబడ్డప్పుడు నేను చెట్టు చాటును దాక్కున్నాను అంటున్నాడు. ఎందుకు దాక్కున్నావు? నేను తినొద్దన్న పండు తిన్నావా? నేనేం చేయనయ్యా, నువ్వు నాకు సాటి ఆయన సహాయం ఇచ్చావు, అవ్వమ్మ తెచ్చింది, నేను తిన్నాను అన్నాడు. అవ్వమ్మ ఏంటి ఎందుకు చేసేవి పని? నేనేం చేయనయ్యా, సర్పం తినమంది, నేను తిన్నానన్నది. ఇలాగ మనం గమనిస్తే వారిరువురు దేవుని మాటను మీరి, దేవుని మాటను అతిక్రమించి, సాతాను మాటకి ఇలివిచ్చి దేవుడు చేయొద్దన్న పని చేసినందున వాళ్ళు మొట్టమొదటిగా పాపం అనేది మనుషుల్లోనికి వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. పాపం ఎలాగొచ్చింది అనే దానికోసం ఇంత ఎవరన్నా చెప్పవలసి వచ్చింది. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు చెప్పిన మాటను మీరి ద్వారా ఆజ్ఞ అతిక్రమమే ఏమైందో తెలుసా? పాపమైంది. పాపం పరిపక్వమై మరణానికి అన్నదట గర్భం దాల్చి. కాబట్టి పాపం మనుషుల్లోనికి ఆ విధంగా వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, భేదం లేదు. ఎరుపని కానీ నలుపని కానీ, ఉన్నవాడని కానీ లేనుడని కానీ, ధనికుడని కానీ దరిద్రుడని కానీ, సామాన్యుడని కానీ సామంతుడని కానీ, ఉద్యోగస్తుడని కానీ పేదవాడని కానీ దరిద్రుడని కానీ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దీనివల్ల మనుషుడు మరణానికి అప్పగించబోతున్నాడు, మరణానికి వెళ్ళిపోతున్నాడు. ఎలాగైనా సరే మనుషుల్ని మరణము నుంచి తప్పించి నిత్య జీవానికి వారసుని చేయాలని ఆశ దేవుడు కలిగి ఉన్నాడు. ఎలాగని ఆలోచన చేసి తన కుమారుడైన క్రీస్తునంట ఈ లోకానికి పంపించాడు. అని గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ కుమారుని యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, ఆ కుమారుని యందు ఎవడైతే విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం తీసుకుని సహవాసములో సంఘములో చేర్చబడి ముందుకు నడుస్తాడో వాడు పాపము నుంచి విమోచించబడి దేనికి దాసుడవుతాడట? నీతికి దాసుడవుతాడట. కాబట్టి యేసు రక్తములో కడగబడుట ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి ఇప్పుడు నీతికి ఆధారం ఎవరో తెలుసా? దేవుడే మన నీతికి ఆధారం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి మనము రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. చూడండి, కాబట్టి ఆయన రక్తం మూలముగా నీతిమంతులుగా మనము తీర్చబడ్డాం. యేసు రక్తములో కడగబడుట ద్వారా, యేసు రక్తములో శుద్ధి చేయబడుట ద్వారా, యేసు రక్తములో మనం మరి పాపములు ఒప్పుకొనుట ద్వారా, యేసు రక్తము ద్వారా మనకేం కలిగింది తెలుసా? శుద్ధి, పాప విమోచన, పాప క్షమాపణ మనకు దొరికింది యేసు రక్తము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం మూలముగా నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి ఏం చేయబడ్డాం తెలుసా? రక్షించబడి ఉన్నామంట. నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. ఇప్పుడు ఎవరమో తెలుసా? యేసు రక్తములో కడగబడి పాపినను ఒప్పుకొని బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడిన మనం అందరం ఎవరమో తెలుసా? నీతిమంతులం. మన నీతికి ఆధారం ఎవరు? అంత చెప్పేసిన తర్వాత అలా చూస్తున్నారంటే ఇప్పుడు మన నీతికి ఆధారం ఎవరో? దేవుడే. దావీదు చెప్తున్నాడు, నా నీతికి ఆధారం అగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. మన నీతికి ఆధారం ఎవరో తెలుసా? 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనుషుల చేత పట్టుబడి మనుషుని రక్షించడం కొరకు ఆకాశానికి భూమికి మధ్యన
సిలువేయబడి రక్తం కార్చి ప్రాణాన్ని బలిగా పెట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభువే మన నీతికి ఆధారభూతుడైన. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4:25 నా అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఏమయ్యాడట? లేపబడ్డాడు సమాధి నుండి. ఆయన లేపబడకపోతే, ఆయన ఆ సమాధిని గెలిచి తిరిగి లేవకపోతే ఈ నీతి లేకపోను, ఈ నిత్య జీవం అనేది మనకి లేకపోను. యేసు క్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తమే గాయపరచబడ్డాడు. మన అపరాధముల నిమిత్తమే ఆయన మొత్తపడ్డాడు. మన అపరాధముల నిమిత్తమే ఆయన చనిపోయి నిత్య జీవం ఇవ్వడానికి, నీతిమంతులుగా మార్చడం కొరకు ఆయన సమాధి గెలిచి తిరిగి లేచిన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 3:24 రోమీయులకు రాసిన పత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి ఉచితముగానే నీతిమంతులని తీర్చబడుతున్నాం. ఈ రక్షణ ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఎలాగిచ్చారో తెలుసా? ఉచితంగా ఇచ్చారు. ఈ రక్షణకు మనం ఎలా చెల్లించవలసిన అవసరం లేదు. మనకు రక్షణ ఇవ్వడానికి కోసం యేసు క్రీస్తు ప్రభువారే ఆయనే వెల చెల్లించారు. ఆయనే వెల చెల్లించి మనకు ఉచితంగా ఈ రక్షణ భాగ్యాన్ని ఆయన మనకిచ్చారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11. 6 ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై ఇప్పుడు నీతిమంతులుగా ఆయన రక్తములో కడగబడుట ద్వారా పరిశుద్ధత దేవుడిచ్చి మళ్ళంటే ఎలా మార్చుకున్నాడో తెలుసా? నీతిమంతులుగా ఆయన మార్చుకున్నాడట. అదే అధ్యాయంలో 19 కూడా చదువుదాం. మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, ఇలువ పెట్టి కొనబడిన వారు గనుక దేహముతో దేవుణ్ణి మహిమపరచుడే. మనం మన సొత్తు కాదట. దేవుడు తన సొత్తుగా మనల్ని మార్చుకోవడానికి కోసం తన విలువైన ప్రాణమును, విలువైన రక్తమును మన కొరకు ఏం చేశారంట? ఆయన దారబోసారట. ఇలువ పెట్టి ఏం చేయబడిన వారం? మనం కొనబడిన వారం. విలువైన రక్తమును మన కొరకు ప్రభు దారబోసి మనల్ని కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు అని అంటే రక్తాన్ని కార్చుడు ద్వారా. ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చిందంటే పాపం, ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపం మనలోకి వచ్చింది. పాపం వల్ల మనం ఎవరు సొత్తు అయిపోయాం? ఎవరు సొత్తు అయ్యాం? సైతాను సొత్తు అయిపోయాం మనం. ఇప్పుడు సైతాను కబందాస్తాల కింద వెళ్ళిపోయాం. వీళ్ళ నా పిల్లలు అంటున్నాడు దేవుని దగ్గర సైతాన్. వీళ్ళు నా వాళ్ళు అంటున్నాడు. ఎలాగైనా సరే నా వాళ్ళు అనుకున్నటువంటి వీళ్ళందరినీ నా వాళ్ళుగా చేసుకోవాలని విలువైన రక్తమునంట మన కొరకు వెలగా చెల్లించి మనలందరినీ సైతాను చేతిలో నుంచి తన సొత్తుగా మార్చుకున్నాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం ఎవరమో తెలుసా? ఇలువ పెట్టి కొనబడిన వారం. మనం మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించండి, ఆదికాండం 15:6 మీరు చదివితే, ఆదికాండం 15:6 అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ అబ్రాహాము గురించి రాయబడుతుంది. అబ్రాహాము దేవుని నమ్మాడట, అది అతనికి నీతిగా ఎంచబడి. నమ్మిన వాళ్ళందరూ ఎలాగ ఎంచబడతారు? నీతిమంతులుగా ఎంచబడతారు. నమ్మినటువంటి వ్యక్తి చూడండి, ఆదికాండం 7:1 యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. చూడండి, తరము వారిలో
ఈరోజు చూస్తే ఎంతోమంది ప్రభుని ఎరిగిన వారు తక్కువ, ఎరగిన వారు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ తరం వారిలో దేవుని నమ్మునోడు, దేవుని విశ్వాసం ఉంచినవాడు, దేవుడు అంటే భయము భక్తి కలిగినటువంటి కుటుంబం ఎవరంటే నోవహు కుటుంబం ఒకటే ఉంది. కాబట్టి ఈరోజు మనల్ని గమనిస్తే మన పేటలో, మన గ్రామంలో ఇంకా ఎక్కువ మందిని ప్రభు నీతిమంతులుగా తీర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. నిజమే కదా? ఆ తరం వారిలో నోవహు ఒక్కడే ప్రభు నమ్మునోడు ఉన్నాడు. ఆ పట్టణంలో ఆ కుటుంబం ఒకటే దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉంది. ఈ గ్రామంలో మనలందరినీ కూడా ప్రభు పిలుచుకుని మనందరికి ఏమి ఇచ్చాడు తెలుసా? ఆయన రక్షణ ఇచ్చాడు. మనందరం ధన్యులం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎవరం? ఇప్పుడు పాపములో నుంచి కడగబడ్డట ద్వారా మనం ఏమైపోయింది తెలుసా? నీతిమంతులం. అబ్రహాం దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడ్డది. నోవహు దేవుని నమ్మాడు, నీతిమంతులుగా మార్చబడ్డాడు. మనం దేవుని నమ్మాం. మనం అందరం ఎవరమో తెలుసా? నీతిమంతులం. ఎవరం? మనందరం నీతిమంతులం. నీతిమంతులుగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొనుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఓకే, ఈ నీతిమంతులైనటువంటి మనం ఇరుకులో ఉండి మొరపెడితే, ఇబ్బందుల్లో ఉండి మొరపెడితే, ఆపదలో ఉండి మొరపెడితే, కష్టములో ఉండి మొరపెడితే ఏమిచ్చేవాడుగా ఉన్నాడో చూడండి. ఇరుకునందుండి ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. 118వ కీర్తన 5వ వచనం చదవండి. 118వ కీర్తన 5వ వచనం సరిగ్గా చూడు. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇరుకులో ఉండి నేను మొరపెట్టాను, ఇరుకునందుండి విజ్ఞాపన చేశాను, ఇరుకులో ఉండి ప్రభును బ్రతిమాలుకున్నాను. నా దేవుడు నాకేమిచ్చాడు అన్నాడు తెలుసా? విశాలత. విశాల స్థలమందు నాకేమిచ్చాడు? ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇచ్చాడు. విశాలత కలుగజేసేవాడట. ఇరుకులో ఉండి, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ సమస్యలు ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ అపనిందలు నువ్వు భరిస్తున్నావో, ఏ విధంగా నువ్వు శోధించబడుతున్నావో, ఈ ఉదయకాలపు వేళలో ఒకసారి గమనించు. ఇరుకులో ఉండి నువ్వు మొరపెడితే విశాల స్థలములో నీవు నమ్మిన దేవుడు నీకేమిచ్చేవాడుగా ఉన్నాడు తెలుసా? విడుదల ఇచ్చేవాడుగాను, విశాలత ఇచ్చేవాడుగా ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగం. రెండో భాగానికి వద్దాం. 2వ వచనం చదువుదాం. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంత కాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? 3 మాటలు చెప్తున్నాడు. 1, నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానముగా మారుస్తారు? మన కొరకు ప్రభు కష్టపడి, శ్రమపడి, బాధను భరించి, ఏం భరించాడు ఆయన? బాధను భరించి, శ్రమను, కష్టాన్ని భరించి, ప్రాణాన్ని సైతం బలిగా పెట్టి ఈ రక్షణ మనకిచ్చాడు. ఏం తెచ్చేవారుగా ఉంటామని? ఆయన నామమును, గౌరవాన్ని, ఆయన నామానికి గౌరవం తెచ్చేవాళ్ళుగా బ్రతుకుతామని ఆయన మన కొరకు కనిపెడుతున్నారట. కానీ ఇంత త్యాగం చేసి పాపులైన వారిని నీతిమంతులుగా మార్చి ఆయన సన్నిధికి చేర్చి ఆయన సహవాసంలో నడండ్రా బాబు అని చెప్పి చక్కని సహవాసాన్ని ఇచ్చి ఆయన గౌరవిస్తారని ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళందరూ అంట ఆయనకి ఏం చేస్తున్నారట? అగౌరవాన్ని తెస్తున్నారట. ఏం తెస్తున్నారు? అగౌరవాన్ని తెస్తున్నారట. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని నామాన్ని మనం గౌరవించేవారుగా ఉన్నామా? అవమానపరిచేవారుగా ఉన్నామా? ఒకవేళ అవమానపరిచేవారమైనా ఉంటుంటే అలాగ ఎంతకాలం అవమానపరుస్తావని అడుగుతున్నాడు. ఎంతకాలం
నా నామానికి అవమానం తెచ్చిపెడతారు మీరు అని అడుగుతున్నాడు. ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా పరుస్తారు? మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య ఏం చేయబడుతుంది? దూషించబడుతుంది అన్నాడు. అంటే ఆయన ఎవరి కొరకైతే త్యాగం చేశాడో, ఎవరి కొరకైతే ప్రాణాన్ని బలిగా పెట్టి వాళ్ళకి నీతిమంతులుగా తీర్చి రక్షణ ఇచ్చాడో, వాళ్ళని బట్టి సంతోషించవలసిన దేవుడు ఇప్పుడు ఏం పడుతున్నాడట? బాధపడుతూ ఉన్నాడు. ఎందుకని? వీళ్ళు ఆయన నామాన్ని గౌరవపరచవలసిన మనుషులు ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారట. అలాగే ఎంతకాలం అవమానపరుస్తారు అని అడుగుతున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనల్ని బట్టి దేవుని నామం మహింపరచబడుతుందా, అవమానపరచబడుతుందా? మన క్రియలు ఆయనకి అవమానం తెస్తున్నాయా? మన క్రియలు ఆయనకి మహిమ తెస్తున్నాయా? మన పనులు ఆయనకి మహిమ తెస్తున్నాయా? మన పనులు ఆయనకి అవమానం తెస్తున్నాయా? మన మాటలు ఆయనకి అవమానం తెస్తున్నాయా, గౌరవాన్ని తెస్తున్నాయా? మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య ఏం చేయబడుతుంది? దూషించబడ్డానికి కాదే, మనల్ని బట్టి దేవుని నామం ఏం చేయబడాలా? మహిమపరచబడాలి. చూడండి, వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, వాళ్ళు ఏ విధంగా దీవించబడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఆశీర్వాదానికి కర్తలుగా ఉన్నారు, వాళ్ళు చేసే పని అన్నీ కూడా ఎలా దీవెనకరంగా మార్చబడుతున్నాయని మన గురించి అనేకులు అన్యులు మనల్ని దీవించబడడం చూసి ఆ దేవుని నామాన్ని ఏం చేయాలి తెలుసా? మహిమపరచబడాలి. మరి మహిమపరచబడుతుందా దేవుని నామం? అవమానపరచబడుతుందా? ఎంతకాలం నా గౌరవాన్ని మీరు అవమానంగా మారుస్తారు అన్నాడు. రెండవ మాటకు వద్దాం. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? ఏంటి వ్యర్థం? ప్రసంగి చెప్తున్నాడు, సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నిజమే కదా? ఒక వ్యక్తి కష్టపడి 100 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఒకరోజు పొలంలో ఉండగానే అలా గట్టు దగ్గర కూర్చుని ప్రాణం పోగొట్టుకున్నాడు. ఏమన్నా పట్టుకెళ్ళాడా? ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉందా? అది ప్రసంగి దాని మీద చర్చ చేసి ఇది వ్యర్థము అన్నాడు. ఒక 100 మంది పిల్లలను కనుక్కున్నాడు. ఎంతమందిని? 100 మంది పిల్లలను కనుక్కున్నాడు. కుటుంబం చాలా చక్కగా ఉన్నది. ఒకరోజు గుడుక్కుమని ప్రాణం పోయింది. ఏంటి ప్రయోజనం? ఏం సంపాదించాడు? ఏం పట్టుకెళ్తున్నాడు? పిల్లలు కనుక్కున్నాడే తప్ప అట్టుకెళ్ళేది ఏమీ లేదు. ఇది వ్యర్థమే అన్నాడు ప్రసంగి. సూర్యుని కింద జరిగించే ప్రతి క్రియ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఏమీ ఉపయోగం లేదు. ఎంత కష్టపడి సంపాదించినా అదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు ఎవరైనా చనిపోవడం అనుకోండి, వెంటనే అడుగుతున్నారు ఇన్సూరెన్స్ ఉంటుంది చూడండి. ఎందుకు ఆడికి చచ్చిపోయినాడికి ఏమైనా ఉపకారమా? ఆడికి ఇన్సూరెన్స్లు ఉన్నాయని చూడండి. ఏం ఉపకారం? ఆడికి ఏమైనా ఉపకారమా? ఏం ఉపకారం లేదు. కానీ ఎవరి కోసం? ఆడు కష్టపడ్డది ఎవరి కోసం? ఆడు కూడగట్టింది ఎవరి కోసం? ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎవరి కోసం? మన కోసమా? వెనకున్న వారి కోసమే. మనకి వెనకున్న వారి కోసమే తప్ప మన కోసం కాదు అది. కాబట్టి అంత ప్రసంగిని మనం గమనిస్తే 10వ అధ్యాయం మీరు చదువుకోండి. అంత వ్యర్థం 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 అన్నాడు. నవ్వటం కూడా వ్యర్థం అన్నాడు, తినటం వ్యర్థం అన్నాడు. సూర్యుని కింద జరిగించే పనులన్నీ కూడా ఏంటి తెలుసా? వ్యర్థం 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 అన్నాడు. అందుకే వ్యర్థమైన దాని మీద ఎందుకు మనసు పెడతావు? నిత్యము నిలిచేదేంటి? మనం పాట పాడతాం కదా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్య. ఏది నిలుస్తుంది? నిత్యం ప్రేమే. ఇంక కనమా ఏమీ నిలబడం. అందుకని వ్యర్థమైన దాని మీద ఏం పెట్టొద్దో మనసు పెట్టద్దు. మూడవది చూస్తే, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు. ఈరోజు మనుషుడు దేని వెతుకుతున్నాడు తెలుసా? అబద్ధమైన దాన్ని వెతుకుతున్నాడట. 3 సందర్భాలు చెప్తున్నాడు. ఒకటి, ఎంతకాలం అవమానంగా నాకు అవమానం తెస్తారు. ఎంతకాలం
వ్యర్థమైన దాని మీద మనసు పెడతారు. ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు. అంటే ప్రతిదానికి ఎంతో కొంత ఏముండాలా, టైం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు అని ఉంటుంది కదా. ఎన్ని రోజులు ఇలా చేస్తాం? ఓ రోజు, 2 రోజులు, 3 రోజులు చూస్తారు. 4వ రోజు వాడికి ఏముంటుంది, పనిష్మెంట్ ఇస్తారు. ఒకరోజు ఫోన్లే పొరపాటు అయింది, పోస్ట్కొండ కదా అని వదిలేస్తారు. 2వసారి సోకాస్ నోటీస్ ఇస్తారు. 3వసారి సస్పెండ్ చేస్తారు. 4వసారి మళ్ళా రిపీట్ అలాగా చేస్తే జాబ్లోంచి తీసేస్తారు. అంటే ప్రతిదానికి ఏముంటుంది, ఒక గడువు ఉంటుంది. కాబట్టి దేవుడు మనకి కూడా ఏమిస్తున్నాడు, ఎంతకాలం ఎంతకాలం అంటున్నాడు. మీరు చూడండి, మీకు అర్థం అవడం కోసం ఒక మాట చదివిస్తాను. లూకాసు సువార్త 13:6. లూకాసు సువార్త 13:6. చూడండి, ఇక్కడ తోటమాలితో తోట యజమాని ఒక మాట చెప్తున్నాడు. నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్లు పళ్ళు వెతుకుతూ వస్తున్నాను. ఈ చెట్టు ఒక్క కాయ కూడా నాకు కనబట్టలేదు. కనుక దీనివల్ల ఈ నేల వ్యర్థమైపోతుంది. కనుక ఈ చెట్టుని నరికివేయమని అడిగాడట, చెప్పాడట. నరికి పడే, దానివల్ల మిగిలిన చెట్లు కూడా కాయకుండా ఉండిపోతున్నాను. అంటే ఇన్నాళ్ళ మంది ఎదుగుతున్నాడట. అంటే ఇక్కడ ఒక టైం చెప్తున్నాడు. 3 ఏండ్ల నుంచి నేను దాని పళ్ళు వెతుకుతున్నాను, కానీ ఒక్క పండు కూడా దాని దగ్గర కనిపించట్లేదు. కనుక ఏం చేయమన్నాడు అంటే 3 సంవత్సరాల నుంచి అది కాయట్లేదు. కనుక ఆ చెట్టుని ఏం చేయమన్నాడు, తీసేయమన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎంతకాలం నువ్వెంతకాలం అలా ఫలించలేని చెట్టులాగా ఉంటావు, దేవుని నామమును ఘనపరచలేని వ్యక్తిగా ఉంటావు. ఎంతకాలం ఎంతకాలం వ్యర్థమైన దాని మీద మనసు పెడతావు, ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెతుకుతావని ఇక్కడ చాలా స్పష్టంగా అడుగుతున్నాడు. ఎంతకాలం 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 అని ఇక్కడ అంటున్నాడు. 3 సంవత్సరాల నుంచి ఆ చెట్టుని వెతుకుతున్నాను, అది కాయట్లేదు. కనుక ఆ చెట్టుని ఏం చేయమన్నాడు తెలుసా, నరికివేయమంటున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఎంతకాలం నుంచి దేవుని సన్నిధిలో రక్షణ పొంది సంఘంలో చేర్చబడి సహవాసంలో ముందుకు సాగుతున్నాం. మరి మనం ఫలించేవారుగా ఉన్నామా? మనం ఆయనకి గౌరవం తెచ్చేవారుగా ఉన్నామా? ఇంకా అవమానాన్ని తెచ్చేవారుగా ఉంటున్నామా? ఇంకా వ్యర్థమైన దాన్ని వెతికేవారుగా ఉన్నామా? లేక అబద్ధమైన వాటి దాన్ని పట్టుకుని పోతున్నామా? ఎలాగున్నాం? ఒకసారి ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే ప్రభు అడుగుతున్నాడు, ఎంతకాలం 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 అని. సామెతల 1వ అధ్యాయం 22వ వచనం చూస్తే, చూడండి, జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాసం చేస్తూ ఉందరు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. చాలా స్పష్టంగా 3 మాటలు చెప్తున్నాడు. జ్ఞానము లేనివారా, ఎంతకాలం జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాసకులుగా ఉంటారు. బుద్ధిహీనులారా, మీరు ఎంతకాలం జ్ఞానం లేని వారుగా ఉంటారు. ఎంతకాలం అలా ఉంటారు? ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి పెళ్ళిడికి వచ్చినా కానీ ఇంకా చిన్నవాళ్ళలాగానే, చిన్న గుణాలే, ఆ లక్షణాలే కలిగి ఉంటే ఏంటా చిన్నపిల్లలాగా ఏంటని తిడతారు అందరూ కూడా. అంటే ఏం రావాలా? మెచ్యూరిటీ వస్తూ ఉండాలా. ఆ మెచ్యూరిటీ రాకుండా అలాగే ఉండిపోతుంటే ఆ పిల్లల్ని అందరూ తిడతా ఉంటారు. ఏంటి నువ్వు చిన్నపిల్లలాగేంటి,
నువ్వు పెద్దోడు అనే సంగతి ఎరగకుండా ఉన్నావా అని తిడతారు. అందుకే అడుగుతున్నాడు, జ్ఞానము లేని వారారా ఎంతకాలం అలాగ ఉంటారు? అపహాసకులారా ఎంతకాలం అపహాసకులాగా ఉంటారు? బుద్ధిహీనులారా ఎంతకాలం అలాగ ఉంటారు జ్ఞానం లేని వారుగా? అంటే ఏం తెచ్చుకోవాలి మనం? జ్ఞానం తెచ్చుకోవాలి. రోజు ఒక్కలాగా ఉండకూడదు. మన ఆత్మీయ జీవితంలో 3 భాగాలు చెప్తున్నాడు. 1 30 దంతులుగాను, 2 60 దంతులుగాను, 3 100 అంతులుగా మనం ఏమవ్వాలట? పెరగవలసిన వారమైన ఆత్మీయ జీవితంలో. ఒకసారి ఆత్మీయ జీవితం ఒకసారి టాలీ చేసుకోండి. మీరు పెరుగుతున్నారా, తరుగుతున్నారా? రోజుకి ఏమైపోతున్నాం తెలుసా? తరిగిపోతున్నాం. లోక సంబంధమైనటువంటి క్రియల్లో, లోక సంబంధమైనటువంటి పనుల్లో మనం సతమతం అయిపోతున్నాం. ఆత్మీయ జీవితంలో 100 అంతల అనుభవంలోనికి మనం ఏమవ్వలేకపోతున్నాం, ఎదగలేకపోతా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంతకాలం అని అడుగుతున్నాడు. ఎంతకాలం? ఇంకా ఎంతకాలం? ఎంతకాలం నీకు కావాలా? ఎంతకాలానికి నువ్వు మారుతావు? ఎంతకాలం నీ శ్వాస జీవితాన్ని మార్చుకుంటావు? ఎంతకాలం దేవునికి ఇష్టడిగా బ్రతుకుతావు? ఎంతకాలం పరిపూర్ణతలోనికి నువ్వు వస్తావు? ఎప్పుడో వద్దాం, ఎప్పుడో చేద్దాం అనుకుంటున్నావేమో. కమ్ముకుంటూ వస్తుంది కలవరి దినాలు. రేపు ఏం జరుగునో మనకి తెలియదు. నీ జీవం ఎప్పటిదే. మీరు ఇంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కారా అంటున్నాడు. అందుకని ఎంతకాలమో ఎంతకాలం అని అడుగుతున్నాడు. లేదు, ఈరోజే మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజే దేవుని దగ్గర, ప్రభువా ఇది ఇంతకాలం ఎలా జీవించాను, ఇంతకాలం ఎలా బ్రతుకాను, ఇంతకాలం నీకు అవమానం తెచ్చాను, ఇంతకాలం వ్యర్థమైన దాన్ని వెతికాను, ఇంతకాలం అబద్ధమైన వాటిని వెంబడించాను, ఇక నేను వాటిని విడిచిపెట్టదలుచుకున్నాను, నీకు ఇష్టడిగా బ్రతుకుతాను ప్రభు అని మనం తీర్మానం చేసుకోగలిగితే మనం ధన్యులు అవుతాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనంలోకి వద్దాం మన కీర్తనలో. భయమునొంది పాపము చేయకుడే, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో జ్ఞానము చేసుకుని ఓరకుండుడి. భయం. దేవుడు అంటే ఎప్పుడైతే భయం ఉంటుందో ఆ రోజు పాపానికి ఎలా ఉంటామంటే తెలుసా? దూరంగా ఉంటాం. తల్లిదండ్రుల మీద ఎప్పుడైతే భయం ఉంటుందో వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా కాపాడుకోగలుగుతాం. మన అన్నదమ్ముల ఎడల మనకు ఎప్పుడైతే భయం ఉంటుందో మనం చాలా జాగ్రత్తగా మన యొక్క యవన జీవితాన్ని కాపాడుకుంటాం. భయం లేకపోతే, ఎవరి మీద భయం లేకపోతే, ఆ భయం లేకపోవటం వల్ల పాపానికి ఏం చేస్తాం తెలుసా? మనం పరుగులెడతాం. ఎవరికి భయపడాలి? ఎవరో ఒకరికి ఏం పడాలా? భయపడాలి. ఇంట్లో ఎవరన్నా భయం లేకపోతే వాళ్ళు ఎవరికి లోపడరు. వాళ్ళు భయంకరంగా విచ్చలవిడిగా ఏం చేస్తారు తెలుసా? తిరిగేస్తారు. కాబట్టి భయం ఉండాలట. ఇప్పుడు మనం భయపడాలి. ఎవరికి? దేవుడికి. ఎందుకు దేవునికి భయపడాలా? మన తల్లిదండ్రులు మనం చూచినా చూడకపోయినా, మన అన్నదమ్ములు మనల్ని చూచినా చూడకపోయినా, మన స్నేహితులు మనల్ని చూచినా చూడకపోయినా, మన అక్క చెల్లెలు మనల్ని చూచినా చూడకపోయినా, మన ఊరు వారు మనల్ని చూచినా చూడకపోయినా, పరమానందున్న దేవుడు మనల్ని ఏం చేస్తున్న దేవుడు అట? ఆయన చూచుచున్న దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరైనా మనల్ని చూచుచున్న దేవుడు. మీరు ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు చూస్తే 5వ వచనం అనుకుంటాను. ఐదవ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఆయన ఏం చేసే దేవుడు తెలుసా? చూచే దేవుడట. ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో మనం చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. ఆయన ఏం చేస్తున్న దేవుడో తెలుసా? చూచుచున్న దేవుడు. ఈరోజు నీవు నేను ఎరగవలసిన విషయం ఏంటి తెలుసా? ఎందుకు ఆయన అంటే భయపడాలంటే,
మనల్ని చూస్తున్నాడు దేవుడు. మనం చేసే ప్రతి పని చూస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు. మన నడక ఆయనకి తెలుసు, మన పడక ఆయనకి తెలుసట. నువ్వు నుంచోవటం ఆయనకి తెలుసంట, కూర్చుండటం ఆయనకి తెలుసట. కాబట్టి ఆయనకి మరుగనేది లేదట. అయ్యి బాబు, ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడకూడదు, ఆయనే చూస్తున్నాడు. ఎవరు వినకూడదు, ఆయనే వింటున్నాడు అనేటువంటి ఒక భయం మనలో ఉంటే మనం దేనికి దూరంగా ఉంటాం? పాపానికి దూరంగా ఉంటాం, మోసానికి దూరంగా ఉంటాం, అన్యాయానికి దూరంగా ఉంటాం, అక్రమ క్రియలకు దూరంగా ఉంటాం. కాబట్టి భయము నొంది ఏం చేయకండి? పాపము చేయకండి. ఆయన ఎవరు అనంటే మనల్ని చూస్తున్న దేవుడు. మనల్ని ఎవరిని? మనందరిని ఆయన ఏం చేస్తున్న దేవుడు? చూచుచున్న దేవుడు. చివరిగా 6వ వచనం మన కీర్తనలో చూడండి, మేలు అనేది మనకి ఎక్కడ దొరకదు, కానీ దేవుని సన్నిధిలో మనకు మేలు దొరుకుద్ది. అందుకే కదా 84వ కీర్తన 10వ వచనంలో చెప్పాడు. 84వ కీర్తన 10వ వచనంలో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకెంతో ఇష్టము అంటాడు. ఎక్కడుండటం? మేలు ఎక్కడుంది? యెహోవా మందిరంలో గడిపితే 1000 దినాల ఆశీర్వాదం అంట. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1000 దినాల ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలమంట. కాబట్టి మేలు నీకు కావాలనుకుంటే దేవుని సన్నిధిలో నిలవాలి. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఇంకెక్కడది దొరకదట. 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షరసములో విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించితివి. అధికమైన సంతోషం భూమి, బంగారం, వెండి ఇవి సంపాదించడం ద్వారా కలిగే సంతోషం కాదు. దేవుని సన్నిధిలో దేవుని మాటకి లోబడి దేవుని సన్నిధిలో నిలవటమే గొప్ప సంతోషం. ఆ సంతోషం దేవుని సన్నిధిలో తప్ప ఇంకెక్కడ మనకు దొరకదు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఎదికేవారుగా, దేవుని మేలు అనుభవించేవారుగా ఉంటామో అప్పుడు మనకి జరిగేది ఏంటి తెలుసు? చివరి వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. ఎప్పుడైతే దేవుని ఎదికేవారుగా ఉంటామో, దేవుని సందులో ముందుకు సాగుతామో అప్పుడు మనకేం కలుగుద్ది తెలుసా? నెమ్మది దొరుకుద్ది. నెమ్మది. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను, నీవు నన్ను సురక్షితంగా కాపాడుదు. మీకు తెలుసా, మనం నిద్రపోతున్నాం కానీ మనకేమీ జరుగుతుందో ఏమీ తెలియదు. కానీ మనం నిద్రపోతుంటే ఆయన నిద్రపోకుండా ఏం చేస్తున్న దేవుడట? అదే కదా 121వ కీర్తన 5వ వచనం అనుకుంటాను, అక్కడ రాయబడుతుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కొనకకుండా నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన కాపాడుతున్నాడు. నువ్వు పండుకోగలుగుతున్నావు, హ్యాపీగా పొద్దున్న లేవగలుగుతున్నావు అంటే అది ఎవరి కృప తెలుసా? దేవుని కృప. మా చిన్నప్పుడు మా పొంతలో ఉండేది కాపులిల్లు. మీసాల తాతయ్య గారని ఆయన ఇల్లు అక్కడ ఉండేది. ఒకరోజు ఆయన నిద్రపోతుంటే పాము, సర్పం, తాసుపాము మంచం ఎక్కేసి ఆయన ఇలా తిరిగితే అలాగ ఒక కాటు, ఇలాగ తిరిగితే ఓ కాటు ఆయన శుభ్రంగా తెల్లవారులు కరిసేస్తూనే ఉంది. ఆయన పాము కాటుకి ఏమైపోయాడు తెలుసా? చనిపోయాడు. చాలా బొగ్గు మీసాలు వేసుకుని, పెద్ద దుడ్డుకర్ర వేసుకుని అతను పెద్ద అడావుడిగా ఉండేవాడు. ఒకరోజు సర్పం మంచం ఎక్కేసి అతను వేసేసి తెలుసా? కాట్లేసి చంపేసి. కారణం ఏంటంటారు? ఇక్కడ చెప్పబడుతుంది, మనం నిద్రపోతున్నాం, ఒకసారి మన మీద నుంచి కూడా ఏదో ఒకటి ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు తెలియదు. కొన్నిసార్లు ఎలకలు మనం ఏంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి, దుప్పటి కప్పుతూ ఉంటాం. ఒకసారి దానికి సిరాకు వచ్చి మనల్ని కరిసేతాయి కూడా కదా ఎలకలు. కానీ వీటిలన్నిటి నుంచి, ప్రమాదాల నుంచి మనం కాపాడబడుతున్నాం అంటే ఎవరి కృప అంటారు? దేవుని కృప. మా పెద్దనాన్నగారు అల్లుడు మధ్యాహ్నం మాటలు పడుకుంటే ఆ దండం మీద పాము ఎక్కి ఇలాగెలా ఊగుతుంది.
ఇలా ఊగినప్పుడు ముఖం కాడ బుస్సుమంటుంది అది. ఇతనికి బుస్సుమంటుంది ఎక్కడ అర్థం అవ్వట్లేదు, నిద్రలో ఉన్నాడు. పైకి చూస్తే దన్నం మీద పాము ఇలాగ ఊగుతుంది. కేకలెట్టాడంటే మీద ఉరికేద్దామో కరిసేద్దామని జాయిగా వెనక్కి జరిగి అలా బయటకు వచ్చి కిందకు వచ్చేసి పరిగెట్టి బయటకు వచ్చి కేకలెట్టాడు. ఏమైందా అని చూస్తే పాము ఏం చేస్తుంది తెలుసా? దన్నం మీద ఇలాగ ఊగుతుంది. తాసుపామండి. అప్పుడు పాము దుడ్డుగారు అట్టుకొచ్చి దన్నం మీద ఊగుతున్న పామును అడ్డంగా పెట్టుకి దడికి తగిలిలా కొట్టి చంపాం. మరి అది కర్రలేదా బిడ్డను? ఎందుకని? మనం నిద్రపోతుంటే మనకి నెమ్మది ఇచ్చేవాడు ఎవరు? మన నమ్మిన దేవుడు మనకి నెమ్మది ఇచ్చేవాడు, మనల్ని కాపాడుతున్నవాడు దేవుడు. నిన్ను కాపాడువాడు కొనుకాడు, నిద్రపోడు. అందుకే నేను అంటాడు, నెమ్మదితో నేను పండుకుందును, నెమ్మదితో నేనేం చేద్దును? పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినాను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. ఒక్కనైనా సరే ఆ రాత్రి క్షేమంగా ఉండగలుగుతున్నామంటే ఎవరి కృప తెలుసా? దేవుని కృప. ఎందుకని? మనం పండుకునే ముందు మోకరించి, ప్రభా ఈ రాత్రి నా మరణ పడక మీద పడుకుంటున్నాను, నన్ను నీ రెక్కల చాటుని కాపాడుతండి, సజీవుడిగా ఉంచుతండి, నీ చిత్తమైతే మరొక ఉదయకాలం ఇచ్చే పర్యంతము నీ కాపుదలేనాయనకని మనం ఏం చేస్తున్నాం? ప్రార్థించి పండుకుంటున్నాం. ఎవరికి అప్పగించుకుంటున్నాం? మన కాపుదల ఎవరో? దేవుడే మన కాపుదల. నెమ్మదాయనే, సమాధానమాయనే. కనుక ఆయనందు మనం ఏముంచుదాం? విశ్వాసం ఉంచుదాం, నిరీక్షణ ఉంచుదాం, కృప కొరకు కనబెడదాం. మన నెమ్మదాయనే, మన సమాధానం ఆయనే. ఒకసారి ఆలోచన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులరా, మన నీతికి ఎవరో తెలుసు? ఆధారం ఆయనే. మన నీతికి ఆధారం ఆయన. మన నీతిమంతులం కాదనే విషయం నేర్చుకున్నాం. మన నీతిమంతులకు ఎలా తీర్చబడ్డామో నేర్చుకున్నాం. రెండవదిగా మనం చూస్తే ఇరుకులో ఉండి మొరపెడితే ఏమి ఇస్తాడనుకున్నాం? విశాలత ఆయన ఇస్తాడనుకున్నాం. మూడవదిగా మనం చూస్తే ఎంతకాలం గౌరవంగా ఆయన నామాన్ని గౌరవపరుచుదాం, ఎంతకాలం అవమానంగా ఉండొద్దు, ఆ విషయాన్ని మనకి దేవుడు జ్ఞాపకం చేశాడు. నాలుగవదిగా మనం చూస్తే భయమునుంది, ఏం చేయకండి? పాపం చేయొద్దు. ఎందుకో తెలుసు? ఎందుకు భయపడాలి దేవునికి అంటే ఆయన ఆకాశం నుండి నిన్ను నన్ను మనలందరినీ ఏం చేస్తున్న దేవుడు? పరిశీలిస్తున్న దేవుడు. ఆయనకి మరుగు కాదు. ఆ సంగీతం మనం ఎరగాలి. చివరిగా మనం చూస్తే నెమ్మదితో మనం పండుకోవాలంటే, సమాధానంగా మనం ఉండాలంటే ఎవరి కాపుదల మనకు ఉండాలా? దేవుని కాపుదల ఉండాలి. అలాంటి కాపుదల దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ప్రార్థించే వారమై ఉండాలి. ఈ యొక్క ఉదయకాలపు వేళలో ఏదో చెప్పాము, విన్నాము, విడిచిపెట్టామనేది కాదు, కానీ మన నీతికి దేవుడే ఆధారం. అందుకని నీతిమంతులుగా చేయడం కోసం చాలా శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు, ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఎందుకు? అనామకుల చేత ఆయన దూషించబడ్డాడు, గేలి చేయబడ్డాడు, అపహాసం చేయబడ్డాడు, పరిహాసం ఆడాడు, ఉమ్ములుయించుకున్నాడు, మరి గడ్డం పిరికించుకున్నాడు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆకాశానికి భూమికి మధ్యన మండు టెండలో 3 మేకిల పైన ఏం చేయబడ్డాడు? సిలువేయబడ్డాడు. పక్కలో బల్లెం పోటు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. ఆయన సిలువలో ప్రాణాన్ని బలిగా పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన అలాగూ మనకు నీతిమంతులుగా తెచ్చాడు. కాబట్టి నీతిమంతులుగా తీయడానికి కోసం ఎంతో శ్రమపడిన దేవునికి ఎంతకాలం అవమానం తెస్తావని అడుగుతున్నాడు. కనుక ఎంతకాలం వ్యర్థమైన దాన్ని వెతుకుతావంటున్నాడు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారంటున్నారు. కనుక మనం దేవునికి ఇష్టలుగా గౌరవం తెచ్చేవారుగా, ఆయన నామాన్ని గణపరిచేవారుగా ముందుకు సాగడానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. మీ అందరికీ వందనాలు. ఎవరు మాట్లాడద్దు, ఒక్క నిమిషం అలా అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నీ ఉచితమైన మహాకృప చేత, నీ అపారమైన ప్రేమ చేత, యోగ్యత అర్హత మాకు లేకపోయినా మమ్మల్ని ఎంతగానో కాచి దాచి కాపాడి వారం దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించుకునే వారిగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో నాయన సాక్యములు ఇచ్చుటలో, వాక్య జ్ఞానము చేటులో మీరెంతో కృపణించిన మా తండ్రి నీకు వందనాలు. నిజమే, మేము నీతిమంతులు కానప్పుడు
అనీతిమంతులుగా మేము ఉన్నప్పుడు మమ్మల్ని నీతిమంతులుగా చేయడం కొరకు ఈ లోకానికి వచ్చే విధంగా నువ్వు నల్లగట్టుబడి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని బలిగా పెట్టి మమ్మల్ని నీతిమంతులుగా మార్చావో మాకు నాయన వివరంగా మాతో మాట్లాడావు తండ్రి. ఇరుకు అనేది వస్తుంది, ఎప్పుడొచ్చినా ఇరుకులో ఉండి మొరపెడితే విశాల స్థలంలో ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళలో నీ పాద సన్నిధిలో మేమంతా కలిసి ఇలాగ నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇంతవరకు ఈ స్తుతి ఆరాధన అంతట్లో మీరు మాకు సహాయం చేశారు. కూడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. ఏదో నీ మాటలు విని వెళ్ళిపోవటం కాదు ప్రభా, ఎంతకాలం అని అడుగుతున్నావు కనుక ఇకనైనా మేము నిన్ను గౌరవపరిచేవారిగా, నీ నామాన్ని హెచ్చించేవారిగా, నీ నామాన్ని ప్రకటించేవారిగా, నీకు సాక్షులుగా మేము నిలవబడేటువంటి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. భయము నొంది పాపం చేయకూడదు అన్నావు తండ్రి. నువ్వు మమ్మల్ని చూస్తున్నావు అనే సత్యాన్ని ఎరిగి భయము కలిగి పాపానికి దూరంగా, మోసానికి దూరంగా, అన్యాయానికి దూరంగా ఉండే కృప దయచేయండి. నీ సన్నిధిలో ఉన్న తప్ప మేలు సంతోషం అది ఎక్కడా దొరకదంటున్నావు తండ్రి. అట్టి సంతోషం కొరకు నీ సన్నిధి నిడవక నీ సన్నిధిలో మేము ముందుకు సాగిపోయే కృప దయచేయండి. వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. బలహీనను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. ఇదిగో మా ప్రియ సహోదరి మంగవ లేక ఆ చెల్లిగారి పాప మౌనిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రసవ దినాలు దగ్గర పడుతున్నాయి ప్రభా. ఆ మౌనిక కావలసిన శక్తిని, బలమును, ఆరోగ్యమును మీరు అనుగ్రహించి తగిన సమయంలో చక్కని ప్రసవాన్ని ఆ బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తనకున్న నేర్చం బలహీనత నుంచి కూడా విడిపించి బలపరచండి. హాస్పిటల్ ఉన్న నాగరాజుని ముట్టండి, గాయాన్ని కట్టండి, స్వస్థ ఇవ్వండి. అలాగే మంగమ్మ గారికి ఉన్న బలహీనతను ముట్టండి, స్వస్థపరచండి. ఇంకా బలహీనలైనటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. గత వారాల్లో సచివతి గారు, కుమారి, అలాగే అంకియమ్మ గారు కూడా జ్వరాల చేత ఎంతో బలహీనలయ్యారు. మీరు బలపరిచినందుకు స్తోత్రం. ఇంకా ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఇంకా నీ కృపతో బిడ్డలు నింపండి, నీ మహిమ కొరకు వాడుకోండి. గొప్ప దేవుడా, ఇంకా ఎందరైతే ఈ దినం రాలేకపోయారో వారు మేము కలిసి నీ రాకడ ఆలస్యమైతే మరొక వారం నిన్ను ఆరాధించుకునే తరుణం, సమయం మా బ్రతుకులో మీరు దయచేయండి. ఇంతవరకు విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయండి. బిడ్డలు తీసుకొచ్చిన కానుకలను, అలాగే పిడుకులను, అలాగే నాయన ప్రథమ ఫలాలను, 10వ వంతులను మీరు దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మిన బిడ్డలు విడిచిపెట్టేవాడు కాదు. ఇకను నీ బిడ్డలతో మీరు నింపి నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా, ఆశీర్వాదానికి కర్తలుగా నీ బిడ్డలను చేసి రాగల దినాల్లో నీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఎంతోమంది ప్రజలు యూట్యూబ్లో వాక్యాన్ని వింటున్నారు ప్రభా. వారిని, వారి కుటుంబాలను దీవించండి. విదేశాల్లో ఉన్న మా ప్రియ సహోదరులందరినీ కూడా మీరు దీవించిన ఆయన వారు చేయు పని పాటల్లో మీ తోడు కాపుదల ఇవ్వండి. మా దేశానికి మళ్ళా తిరిగి వచ్చే పర్యంతము నీ కాపుదల, భద్రత, సంరక్షణ ఆ బిడ్డలకిచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలపు వేళలో మా ప్రార్థనలు, మా విజ్ఞాపనని పాసం చేర్చుకోండి. ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదం అందరికి దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కరుణ, సహవాసము, సమాధానం మనకును, మన కుటుంబాలకును, అలా బలహీనలైన బిడ్డలకు, రోగులైన బిడ్డలకును, సమస్యలున్న బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభొచ్చు పర్యంతరము ఆయన కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద, సంఘం మీద నిత్యము నిలుచును గాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం అపవాదికి ఎలుగనంత నాశనము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.